రకాల మెడిసిన్స్ స్వాధీనపరుచుకొని షాప్ను సీజ్ చేశారు. బట్టాయిగూడెంలో 2 మెడికల్ షాపులు, కొయ్యలగూడెంలో 1 మెడికల్ షాప్, లక్ష్మీ దుర్గా మెడికల్ స్టోర్స్, కార్తికేయ మెడికల్ స్టోర్స్ సీజ్ చేసినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ అలీ షేక్ తెలిపారు. తనిఖీలు చేయగా ఒక వ్యక్తి పలు మందుల షాపులకు నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతని వద్ద తనిఖీలు చేసి భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీనిపైన ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. ఇటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా డ్రగ్స్ ఎవరైతే ఈ నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నారో ఈ మందుల షాపుల్లో, మెడికల్ షాపుల్లో అయితే విస్తృత తనిఖీలను అయితే చేపట్టారు డ్రగ్స్ డిపార్ట్మెంట్. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా ఇటు కొయ్యలగూడెం ఏదైతే ఉందో కొయ్యలగూడెం మండల కేంద్రంగా కొయ్యలగూడెం, జీలుగుమెల్లి అటు మెడికల్ షాపులు ఏదైతే ఉన్నాయంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మెడికల్ షాపులు అన్నింటిలో కూడా ఇటు నకిలీ ఇటు ఏదైతే వయగ్రా ఉన్నాయో, అబార్షన్ కి సంబంధించిన మందులు ఉన్నాయో ఆ మందులన్నింటినీ కూడా వాళ్ళు ఇది ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా అమ్ముతున్నారో, అలాగే ఎంఆర్పి ధరల కంటే ఎక్కువకి అధికంగా కూడా అమ్ముతున్నట్లు ఇటు డ్రగ్స్ ఆఫీసర్స్ అయితే గుర్తించారు. దీనికి సంబంధించి ఇటు కొయ్యలగూడెంలో అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఇటు మురళీకృష్ణ, కార్తిక, శ్రీనివాస మెడికల్స్ ఈ 3 మెడికల్ షాపులను కూడా సీజ్ చేశారు. అంటే పథకం ప్రకారం ఈ డ్రగ్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు గత 2 రోజుల నుంచి కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ కట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని బండి మీద ఈ మెడికల్ షాపులకి వెళ్తున్నారు. అంటే వారి వెనకాల వెంబడించి డ్రగ్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వెంబడించి ఎక్కడెక్కడికి మందులు వేస్తున్నాడో అవన్నీ కూడా గుర్తించి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని గుర్తించగా అక్కడ 6 రకాల నిషేధిత మందులు, అల్ట్రాసెట్ అని, అబార్షన్ కి సంబంధించిన క్యాప్సిల్స్ కానివ్వండి, అలాగే వయాగ్రాకి సంబంధించిన నకిలీ మందు, అంటే ఇవన్నీ కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఇవన్నీ కూడా అలాగే మెడికల్ షాపుల్లో ఉన్నట్టు అన్ని కూడా సరైన పత్రాలు ఏమీ లేకుండా ఇటు హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే స్టాక్ పాయింట్ ఉంటుందో స్టాక్ పాయింట్ నుంచి డైరెక్ట్ గా ఇతను ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడో అతను తీసుకొచ్చి ఇటు ఏజెన్సీ ప్రాంతంలో అన్నిట్లో కూడా ఈ మందుల్ని అమ్ముతున్నట్టు గుర్తించారు. ఈ డ్రగ్స్ అధికారులు అయితే ఆ 3 మెడికల్ షాపులను కూడా సీజ్ చేశారు. ఎవరైతే అమ్ముతున్నారో మందులను అమ్మే వ్యక్తిని, అలాగే అతనికి స్టాక్ పాయింట్ నుంచి తెచ్చిన వ్యక్తిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టు ఇప్పటికీ తెలుస్తుంది. వారిని ఇటు అధికారుల సమక్షంలో పెట్టి అటుకి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే ఈ 3 మెడికల్ షాపుల మీద కూడా ఇటు సీజ్ చేసే వాళ్ళ మెడికల్ ఏదైతే లైసెన్స్ ఉంటుందో లైసెన్స్ ను కూడా రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇటు ఈ మొత్తం ఈ నేపథ్యంలో ఈ కథంతటికి కూడా ఇటు ఎవరైతే ఈ మందులు ఉన్నాయో, నిషేధిత మందులు ఉన్నాయో, అలాగే ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్ముతున్నారో వీటిలన్నింటినీ కూడా ఇటు మెడికల్ షాపుల దగ్గరికి, అంటే ఏజెన్సీ ప్రాంతంలో కొంత ఆర్ఎంపీ డాక్టర్లు, పిఎంపీ డాక్టర్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారి దగ్గర నుంచి కూడా ప్రిస్క్రిప్షన్ అంటే చిన్న కాగితం చీటీ మీద రాసిస్తే వారు వెళ్ళి మందులు తెచ్చుకుంటారు. అలాగే అక్కడికి మెడికల్ షాప్ కు ఫోన్ చేస్తే వారు ఇలా జ్వరానికి కానీ, జలుబుకి కానీ వాళ్ళ మందులు తెచ్చుకునే నేపథ్యంలో వీరు ఈ వయాగ్రా కానివ్వండి, అలాగే అబార్షన్ కి సంబంధించి కానివ్వండి, ఇటు అక్కడికి వెళ్ళిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మెడికల్ షాప్లో అడిగి ఇటు ఈ మందులను అయితే కొనుగోలు చేస్తున్నారు. వాటి వల్ల తద్వారా సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తున్నాయి. అలాగే వారి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి కూడా ఉందని కొంతమంది అయితే చెప్పే పరిస్థితి ఉంది. అలాగే మెడికల్ అధికారులు అయితే దీని అంతటి మీద పూర్తి దర్యాప్తు చేసి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా ఇటు ఏదైతే నిషేధిత డ్రగ్స్ అంటే ఈ అబార్షన్ కి, వయాగ్రాకి సంబంధించి, అలాగే అల్ట్రాసెట్ ఇంకా ఉన్నాయి, తర్వాత ప్రోటీన్ పౌడర్ కి సంబంధించి ఇంకా చాలా రకాల 6 రకాల మందులను గుర్తించారు. వీటన్నిటి కూడా మొత్తం సీజ్ చేసి వారి లైసెన్స్ కూడా రద్దు చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ చైతన్య.